నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి పుష్యమాసంలోని 2025లోని వీరి యొక్క గ్రహస్థితిని బట్టి మరి వీరికి ఆదాయం పరంగా కానీ మరి వీరికి ఇతరితరగా వచ్చే శుభ అశుభ ఫలితాలు ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈ మాసంలో? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. సరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రి నమః. ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, అట్లాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి జన్మస్థానంలో రవి, తదుపరి తృతీయ స్థానంలో రవి సంచారం ఉంటుంది. తర్వాత బుధుడు ద్వితీయ స్థాన సంచారము, తృతీయంలో శుక్రుడు, శని, చతుర్థంలో రాహువు, షష్టంలో గురువు వక్రగమనము, అట్లానే కుజుడు అష్టమంలో ఉండి వక్రగమనంలో ఉన్నారు. అట్లనే కేతువు వీరికి దశమ నక్షత్రంలో ఉన్నారు. ఈ విధంగా చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి జన్మంలో రవి ఉండడం వల్ల రజోగుణ సంపన్నం, అత్యధిక ఉష్ణం లేదైనా వేళ తప్పిన భోజనాలతో కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం సకాలంలో చేయండి. లేదా ఆహారంలో తినే ఆహారంలో మంచి పౌష్టికాహారం తీసుకోండి. చిరుతిళ్ళు కానీ అవన్నీ వదిలేయటం మంచిది. అట్లాగే వీరికి ద్వితీయ స్థానంలో బుధుడు ఉండటం వల్ల బుద్ధిబలం ప్రదర్శన వల్ల ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళ యొక్క బుద్ధిని ప్రదర్శించి యోచన చేసి తగు నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం, ధనంలో కానీ కుటుంబంలో కానీ పేరు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లనే ద్వితీయంలో రవి బుధులు కలిసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క బుధుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. రవి ద్వితీయంలో ఉండడం వల్ల కొంత బంధువులకి ఒకరికి మీ మీద అసూయ ద్వేషాలు అనేవి రగిలే అవకాశం ఉంది. అట్లాగే తృతీయంలో వీరికి శుక్రుడు శని సంచారం వల్ల ముఖ్యంగా శుక్రుడు ఇక్కడ అంతగా ఇబ్బంది కలుగజేసేటువంటి వాడు. ముఖ్యంగా మీ యొక్క సొంత సోదరిమణుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. శని తృతీయంలో ఉండడం వల్ల మంచిది. కాబట్టి సహాయ సహకారాలు మీకు అందించేటువంటి వారు చాలా అద్భుతంగా పరాయివాళ్ళుగా ఉంటారు. వాళ్ళే అద్భుతంగా రాణిస్తారు వాళ్ళ వల్ల. అట్లానే మీరు కఠోరమైన తపస్సు చేయటం వల్ల కూడా కఠోరంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కార్యదీక్షణ కార్యసాధన ఏదాకా లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంటుంది. అట్లాంటి చతుర్థంలో రాహు ఉండడం వల్ల అర్ధాష్టమంలో ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండడం మంచిది. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపేటువంటి వారు జాగ్రత్తగా ఉండి వాహనాలు నడపడం లేదా జాగ్రత్తలు తీసుకోవటం లేదా అత్యవసరమైతే ప్రయాణం చేయటం అనేది దూర ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే రాహు చతుర్థంలో ఉండడం మంచిది కాదు. అట్లనే గురువు వీరికి షష్టంలో ఉండి వక్రగమనంలో ఉండడం వల్ల ధనాదాయం బాగుంటుంది. తద్వారా వీరికి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు కొంత చేతికి ధనం అందే అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళ యొక్క నైపుణ్యత విలువలు పెరగటం, అట్లా ధనంలో కూడా రాబడి ఉంటుంది. వీళ్ళని ఎక్కడైతే వారు వీళ్ళని గౌరవిస్తున్నారో వాళ్ళు మళ్ళీ వీళ్ళని ఒక పూజ్యతగా చూడటం అక్కడ ఆ స్థలంలో అట్లా మంచి జరిగే అవకాశం ఉంది. కుజుడు వీళ్ళకి అష్టమం నుండి వక్ర సప్తమంలో ఉండడం వల్ల వక్రగమనం వల్ల కొంత ఎదుటి మనిషితో ఆందోళనలు, ఆర్గ్యుమెంట్స్, తర్కం చేయటం ఇవన్నీ మానుకోవటం మంచిది. ఎందుకంటే కుజుడు సప్తమంలో ఉంటే మంచిదైన ఆర్గ్యుమెంట్ ఉంటే పర్వాలేదు, కానీ చెడు రీత్యా ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోవటం మంచిది కాదు. అదే లాయర్లు అయితే వాళ్ళకి అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. ఎందుకంటే లా పరంగా వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా మంచిది. కాబట్టి మంచిదైన ఆర్గ్యుమెంట్స్ ఉంచి మీ యొక్క ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ తర్కం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటిని ఒక మంచి ఆర్గ్యుమెంట్స్గా గోచరించే అవకాశం ఉంటుంది. 10 మందికి ఆదర్శంగా ఈ ఆర్గ్యుమెంట్ గడిచే అవకాశం ఉంటుంది. లాయర్లకి చాలా మంచి కాలంగా చెప్పవచ్చును జనవరి మాసం. అట్లాగే ఈ యొక్క కేతు దశమంలో ఉండడం వల్ల వీళ్ళకి మంచి కీర్తి లాభ ప్రతిష్టలు కలుగుతాయి. అట్లనే జ్ఞానం, ఆధ్యాత్మిక భావన వాటి పరంగా కొంత ధాతృత్వ గుణం ఉంటుంది. ఎక్కడైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసి పుణ్యఫలాన్ని పొందే అవకాశం ఉంది. అట్లాగే ఈ 10లో కేతు సందర్శనం వల్ల వృత్తిరీత్యా మీకు రావాల్సిన సొమ్ము సగంగా వస్తుంది, పూర్తిగా రాదు. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తుంది అనుకోండి. కాబట్టి సొమ్ముకి మీరు ఏర్పరచకుండా సమాజ సేవగా చేస్తే ఖచ్చితంగా ఫలితం, గుర్తింపు రెండు కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. ముఖ్యంగా మీ మార్కు, మీ పాయింట్ అనేది అందరూ కూడా చూస్తుంటారు ఇక్కడ. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి మరి వీరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వీరికి ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం అనేది మంచిది. అట్లనే ప్రతి ఆదివారం రోజు ఎక్కడైనా అమ్మవారి గుడికి, నాగమ్మ గుడికి కానీ లేతే ఏదైనా క్షేత్రాల్లో గ్రామదేవతా గుడికి వెళ్ళి ఈ యొక్క కుంకుమార్చన లాంటివి చేసుకోవటం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ 2025 పుష్యమాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు. నమస్కారం గురు.
షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.